అందరికీ నమస్కారాలండి. నా వార్తలు నా ఇష్టము కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలుసుగా, ఈ మధ్య రచయితగా మారాను కనుక కాస్త యాక్టివ్ పాలిటిక్స్ కి గ్యాప్ ఇచ్చానండి. అంతే. ఎండలు తగ్గాక మళ్ళీ జగన్ బాబుతో పాటు తిరుగుతాను. ఇహ అసలు పాయింట్లోకి వచ్చేస్తా. అల్లుడు గారు చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మొన్న టీవీలో ఆయన లైవ్ చూస్తుంటే అనిపించిందండి. అటు మా జగను బాబు ఎండలకు మాడుతూ కూడా ఓదార్పు చేస్తున్నాడని ఆయన మీద ఉన్నటువంటి కోపంతో ఇటు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడండి ఈ చంద్రబాబు. సరే, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో చెప్పాలి. కాకపోతే ముందుగా హెడ్లైన్స్ చదువుతాను, అందరూ కూడా దృష్టి పెట్టి వినండి. సింగపూరు పేరుతో చంద్రబాబు చూపించేది డోపిడీ డిజైను. మ్యాపులో తెలుగుదనం లేదనే దూరంగా ఉన్నాడు మా జగను. రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి పట్టుందనే టీడీపీ అసూయ. అభివృద్ధి చేయకుండా అల్లుడు గారు చేస్తున్నాడు మాయ. ఏడాదిలో ప్రతిపక్ష పార్టీగా జగనుకు 100 మార్కులు. అధికార పార్టీగా టీడీపీ బీజేపీలకు గుండు సున్నాలు. ఎన్టీవీ వీక్షకులారా, ఇప్పుడు వార్తలు సవివరంగా చెప్తాను. చంద్రబాబు చూపించిన డిజైన్లో మా నరసరావుపేట ఉందనే సంతోషం తప్పితే నాకైతే ఏమీ నచ్చలేదు. ఆ డిజైన్ దోపిడీకే తప్పితే దానివల్ల పెద్దగా లాభం కూడా ఏమీ లేదండి. దీని మీద మా వైఎస్ఆర్సీపీ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరి మా జగను బాబు అయితే ఆ డిజైన్ చూసి నవ్వుతూనే ఉన్నాడు. పక్క దేశాలను చూసి గీసినట్టుంది తప్పితే తూళ్ళూరుని చూసి గీసినట్టుగా కనిపించటం లేదండి. నా సింగపూర్ డిజైన్ మీద అడ్డమైన వాళ్ళందరికీ కూడా సరైనటువంటి అవగాహన లేదు. మరి నా డిజైన్ గురించి ఆలోచనాత్మక విమర్శలు చేస్తే సహిస్తాను, కానీ సొల్లు కూతలకు వస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు. ఇక జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్లకు డిజైన్లు అంతకన్నా అర్థం కావు. ఆయన తరఫున ఒకాలతో పుచ్చుకొని పుచ్చు వార్తలు చదవడం మంచిది కాదు. అసలు ఏమి తప్ప ఈ నా వార్తలు చదవడానికి ఇంకెవరో దొరకలేదా ఏంటి వాళ్ళకని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అల్లుడు బాబు, నువ్వు చెబితే చదవడానికి, మరి నువ్వు వద్దనగానే వెళ్ళిపోవడానికి నేను బాలయ్య టైపు కాదు. అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత లేకుండా పక్క దేశాల మంత్రులను పక్కన పెట్టుకుని రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మీరేనండి. మిమ్మల్ని సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అసలు ఎక్కడైనా తెలుగు సంస్కృతి ఆ డిజైన్లో కనిపిస్తున్నదా అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మన తెలుగుదనం లేని ఆ డిజైను ప్రజలకు అక్కర్లేదు. నే చెప్తున్నాగా, మా నరసరావుపేటలో అయితే దీని మీద పేడ నీళ్లే కొడుతున్నారు. ఎవరైనా సరే బావని విమర్శించే ముందు ఆయన ముద్దుల బావమరిదిని నేనున్నాననే సంగతి మర్చిపోవద్దు. ఆయన డిజైన్ చూస్తూ ఉంటే నాకు ఇప్పుడే లెజెండ్ సినిమా 100సారి చూసినట్టుగా ఉంది. భవిష్యత్తులో అమరావతిలో భూములు దొరుకుతాయో లేదో ముందే వెళ్ళి మరి ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. పైగా మా మనవడు కూడా సింగపూర్ ఓరఫ్ తుళ్ళూరు ఓరఫ్ అమరావతిలోనే ఉంటాడు. ఆ డిజైన్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటే మరి ఈ వైసీపీ వాళ్ళకి మాత్రం అది నచ్చడం లేదంటే వీళ్ళు ఒకవైపే చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వద్దు, ఒకవైపు చూడడం మంచిది కాదు, రెండో వైపు చూడండి. చూడు బాలయ్య బాబు, ఇది కామెడీ కోసం కాదయ్యా. నువ్వు పూర్తిగా మీ బావ మైకంలో ఉన్నావు నాయనా. మరే ఒక్కసారి బయటికొచ్చి చూడవయ్యా. రాజధానికి మీ నాన్నగారి పేరు పెట్టాలని నువ్వే అన్నావు, మర్చిపోయావా? లక్ష్మి ఏమిటి, తుళ్ళూరేమిటి, నా పేరేమిటి? ఇంత బతికి ఇలా దేవి నుంచి పెట్టుకోవడం ఏమిటి? ఇదేమైనా పద్ధతిగా ఉందా? హత్తవిధి యాచించడం మా ఇంట వంట లేదే. వాళ్ళకిష్టమైతే సిఆర్డిఏకి ఎన్టీఆర్డిఏను, కృష్ణా జిల్లాకి ఎన్టీ రామకృష్ణ జిల్లాను పెట్టమను. మన అల్లుడి గారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి లేమని కూడా చెప్పు. బాలయ్య గారికి కూడా ఆ పంచన పడి ఏడవద్దని చెప్పండి. అర్థమైందా? అమ్మ బాబోయ్,
ఎన్టీ రామారావు గారు ఈ లెవెల్లో కోప్పడ్డాక ఇక అర్జెంటుగా వెళ్ళి ఆయన ఫోటోకు హారతిచ్చి రావాలి. ఈలోగా మీరు తీసుకుంటారుగా ఓ చిన్న బ్రేకు. నా వార్తలకి తిరిగి స్వాగతం అండి. మరి సింగపూరు భ్రమలో పడి చంద్రబాబు బ్యాలెన్స్ తప్పుతున్నాడు. కర్నూలు, చిత్తూరులో ఎక్కువ సీట్లు రాలేదని చెప్పి నిర్లక్ష్యం చేయడం, టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చినటువంటి చోటల్లా అభివృద్ధిని ఎక్కువగా చేస్తామని చెప్పడం చాలా బాధాకరం. మా జగన్ బాబుకు రాయలసీమలో ఎంత పట్టుందో అందరికీ కూడా తెలిసిందే. వేరే చెప్పాల్సిన పని కూడా లేదు. అందుచేత రాయలసీమని పట్టించుకోవడం మానేశాడా చంద్రబాబు. అసలు ఈ చంద్రబాబును అందరూ కూడా చాణుక్యుడని, చంద్రగుప్తుడని ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు గాని ఈయనకు పొలిటికల్ బ్రెయిన్ అరికాల్లో ఉందా అనిపిస్తుంది నాకైతే. అమ్మా లక్ష్మీ పార్వతి గారు చూడండమ్మా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి ఎప్పుడు జరిగిందండి? అసలు ఏనాడు జరగలేదు. ఆ డెవలప్మెంట్ చూసి జనమే ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇక రాజధాని ఏరియాలో అంటారా డెవలప్మెంట్ ఎరగదీస్తారు. ఏమి రాజధాని అండి అది, రాజకుమారి గారు. వాళ్ళు చూపించిన డిజైను మా జగన్ బాబు ఓవర్ నైట్ లో గీసేస్తాడు. అందులో ఏం గొప్పదనం ఉంది గనక చెప్పండి. రాజధానిలో కాలువలు వెళ్తాయి, ఇది పాతదే. రోడ్డు ఏ రాజధానిలోనైనా ఉంటుంది, తెలిసిన విషయమే. మరి ఆ రోజుల్లో గనక చూసుకున్నట్టయితే అమరావతి ఇంతకన్నా కూడా ఎంతో గొప్పగా ఉండేదని నా తెలుగు చరిత్ర పరిశోధనలో తేలిందండి. ఏంటండి అలా మాట్లాడతారు? సింగపూర్ వాళ్ళు డెడ్ చీప్గా మనకు డిజైన్ గీసిస్తే అట్ట మాట్లాడతారేంటి? అసలు మా బాబు గారంటే వాళ్ళకి ఎంత గురనుకుంటున్నారు. ఇదిగో ఆయన్ను చూసి గీసిచ్చిందే గాని ఆ డిజైను మీ జగన్ పేరు చెబితే వాళ్ళు కాదు కదా. కజకిస్తాన్ వాళ్ళు కూడా ఏపీకి రారు, తెలిసిన విషయమేగా. మా బాబు గారి ఇంటర్నేషనల్ బ్రెయిన్ కాబట్టే సింగపూర్ వాళ్ళతో మ్యాచ్ అయ్యింది. అబ్బో అబ్బో గొప్ప. వాళ్ళేమి ఈయన గారి మేనమామలు కాదండి ఊరికే గీసివ్వడానికి. మా పార్టీ ఆఫీసులో కూర్చుని అదే పని జగన్ బాబుకు చెప్పినట్టయితే గంటలో స్కెచ్ వేసి బారేస్తాడు. విషయం ప్రస్తావనకి వచ్చింది గనక చెప్తున్నా. ఎలక్షన్ రిజల్ట్స్ కు ముందే మా జగన్ బాబు, మైసూరారెడ్డి గారు కలిసి క్యాపిటల్ స్కెచ్ రెడీ చేసి పారేశారండి. మీకు తెలుసో లేదో, మీ చంద్రబాబు ఏడాది పాటు బిల్డప్ ఇచ్చి చేసిన దాన్ని మా జగన్ బాబు అంత ఎలక్షన్ బిజీలో కూడా చిటికలో చేయించారండి. హలో లక్ష్మీ పార్వతి గారు, ఈ డిజైన్ గొడవలన్నీ మనకెందుకు చెప్పండి. రేపు అసెంబ్లీలోకి రమ్మనండి, వచ్చాక నేనే చించేస్తా. మీరు గమనించారో లేదో, మన నాయకుడు ది గ్రేట్ జగన్ గారికి ఆ చంద్రబాబు కనీసం సింగపూర్ మంత్రుల వెనకాలొచ్చే వాళ్ళకి ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వటం లేదు. ఇంతవరకు మనకు డిజైన్ ఒరిజినలే చూపించలేదు. ఇంకా అలాంటి వాళ్ళని ఏమనాలండి? ఇంకా గట్టిగా అడిగితే రౌడీల మాదిరిగా మీద పడి కరుస్తా ఉన్నారు. వీళ్ళ సంగతి అసెంబ్లీలో చూసుకుంటా. తెలుసు కదా నేను చిత్తూరు రెడ్డేమను. వణక్కం లక్ష్మీపార్వతి గారు, మీరుదా మా డిజైన్ ఏదో అని పూడ్చినారు. తెలుగు వాళ్లకు ఏం కావాలో తెలుసుకొని డిజైన్ దా చేశాం. పిచ్చి ఈశ్వరను, విశ్వసనీయతకు చిరునామానే మా జగన్ బాబండి. ఇహ చంద్రబాబు చేతికి డిజైన్ వచ్చాక చూడండి, మిమ్మల్ని కూడా వెన్నుపోటు పొడుస్తాడు. ఇహ ఈ సింగపూర్ పీపుల్స్ ను ఆ దేవుడే రక్షించుగాక. ఎన్టీవీ ప్రేక్షకులారా, నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం అండి. జై మన జగన్ బాబు, జై జై మన నిరసన దీక్షలు.